హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మునగాకు ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మునగాకు హెల్త్కి చాలా మంచిది, తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను మునగాకుని క్లీన్గా ఒలుచుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. మునగాకులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అయ్యేకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా మునగాకుని యాడ్ చేసుకొని అంతా ఆయిల్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మునగాకులో విటమిన్ సి అధికంగా ఉంటుంది అని చెప్పాను కదా, అందువలన విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన మనకి రోగ నిరోధక వ్యవస్థని కూడా బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో హై ఫైబర్ ఉంటుంది. మునగాకులో హై ఫైబర్ ఉండడం వలన వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా మునగాకు బాగా సహాయపడుతుంది. చాలా మంచిది. మన బ్లడ్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, అలా ఉన్న డయాబెటీస్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. మన బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది మునగాకు తినడం వలన. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మునగాకు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మునగాకు ఆయిల్లో ఫ్రై అవ్వదు. ఇలా వాటర్ వేసుకొని మనం కుక్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మునగాకును అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కింద మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మునగాకునంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి డైజెషన్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్కి చాలా మంచిది. తర్వాత నేను ఇక్కడ ముందుగానే గ్రౌండ్నట్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ గ్రౌండ్నట్ పౌడర్లో ఎండుమిర్చి, మన కారంకి తగినంత ఎండుమిర్చి, సాల్ట్, వెల్లుల్లి, పల్లీలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీల పొడి నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. తప్పకుండా ఒకసారి ఆ వీడియోని చూడండి. చూసి పల్లీ పొడి ఎలా తయారు చేయాలో ఆల్రెడీ పెట్టాను కదా మన ఛానల్లో. తప్పకుండా ఆ వీడియో ఒకసారి చూడండి. ఇలా అంతా పల్లీల పొడి వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మన స్కిన్కి, హెయిర్కి కూడా మునగాకు చాలా మంచిది. అలానే మనకి బోన్స్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్కి కూడా మునగాకు చాలా మంచిది. అలానే హార్ట్కి కూడా చాలా మంచిది. ఫైనల్లీ మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.